రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి చర్యలు చేపడుతున్నామని ప్రధాన రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేస్తున్నట్లు ఈగల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్లో రవికృష్ణతో పాటు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. దీనిపై ప్రజలను అవగాహన కలిగించేందుకు త్వరలో ఏలూరులో వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. మాదక ద్రవ్యాలు ఉపయోగించే వారిపై, అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ హెచ్చరించారు. ఇక మాదక ద్రవ్యాల వినియోగానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించారని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. ఆపరేషన్ ఈగల్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ట్రైన్స్ సపరేట్ టీమ్స్, ఈగల్ టీమ్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ టీమ్స్ కావచ్చు, రైల్వే టీమ్స్, రైల్వే పోలీస్ టీమ్స్ అందరూ కలిసి జాయింట్ గా ఈ సెలెక్టెడ్ ట్రైన్స్, ఒడిశా నుంచి వస్తున్న ట్రైన్స్ తనిఖీ చేయడానికి జరుగుతుంది. ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా ముందు కూడా కొనసాగించడం జరుగుతుంది. ట్రైన్ ఒక మేజర్ గంజాయి రవాణా జరుగుతుంది అన్న ఒక దాన్ని చెక్ చేయడం, ఇదే కాకుండా మన ఏలూరు గత 9 నెలల్లో 500 కిలోల వరకు గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 11 వెహికల్స్ కూడా దాంతో పాటు మనం సీజ్ చేశాం. 45 మంది ముద్దాయిల్ని కూడా మనం అరెస్ట్ చేశాం. ఇంకా కూడా ఈ గంజాయిని, ఈగల్ క్లబ్స్ ని మనం ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో ప్రజల్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. ఇంకా త్వరలోనే ఈ వారంలో ఈ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇక్కడ చిన్నపిల్లలకి పాన్ షాప్ అని చెప్పి డబ్బా షాప్ పెట్టి సిగరెట్స్ అమ్ముతూ ఏదైనా గంజాయి కానీ డ్రగ్స్ అనేటి కానీ ఎంట్రీ డ్రగ్ ఏంటంటే ఈ సిగరెట్ నుంచి స్టార్ట్ అయ్యి అది గంజాయి పాఠశాల పరిధిలో ఈ సిగరెట్ల అమ్మకాలు వీటన్నిటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దాని మీద కూడా ఒక ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాం. రిజల్ట్స్ ఆపరేషన్ ఈగల్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ట్రైన్స్ ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్.